హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మార్నింగ్ 5:30కి లేచి స్నానం చేసి పూజ చేసుకున్నానండి. నిన్నే దేవుణ్ణి అంతా శుభ్రం చేసుకున్నానండి. సామాను అంతా తీసేసి తోమేసుకొని బొట్లో పెట్టుకొని నీట్గా పెట్టుకున్నానండి. అంతానే ఈరోజు దేవుణ్ణి సర్దుకొని ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నాను. ఈరోజు ఆంజనేయ స్వామికి వడమాల పూజ చేద్దాం అనుకున్నానండి. పూజకు కావలసిన ఏర్పాట్లన్నీనండి వాళ్ళే చేసేస్తారండి, గుడి వాళ్ళే చేసేస్తారు. మనం 700 కట్టేస్తే సరిపోద్దండి. నిన్న వెళ్ళి గుడిలో నేను 700 కట్టేసి వచ్చానండి. ఈరోజు పూజ అయినాకండి, ఇంట్లో పూజ అయినాక గుడికి వెళ్తాను. లాస్ట్ ఇయర్ నాకు అస్సలు బాగాలేదండి, చాలా హెల్త్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, క్యూర్ అయిందిలేండి. అయినా కూడా చాలా వీక్ అయ్యానండి నేను. అందుకనే ఆ దేవుడికి చాలా చాలా అండి దండం పెట్టుకుంటున్నానండి. అలా ఎప్పుడు కాకూడదని, నా కుటుంబం నేను నలుగురు చల్లగా ఉండాలి స్వామి అని మొక్కుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలి అని మొక్కుకున్నానండి. చాలా సిక్ అయ్యానండి లాస్ట్ ఇయర్. మీకు అస్తమానం చెప్తున్నాను వీడియోలన్నీ. చాలా బాధపడ్డాను. నా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా నాకు హెల్ప్ చేశారండి. అలాంటి ఫ్రెండ్స్ ఇచ్చినందుకు దేవునికి చాలా కృతజ్ఞత కూడా తెలుపుకుంటున్నానండి. నేను పేర్లన్నీ చెప్పలేను, కానీ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చాలా 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 అంటే చాలా హెల్ప్ చేశారండి. నాకు దేవుడికి మరీ మరీ కోరుకుంటున్నానండి. పూజ అయినాక గుడికి వెళ్ళామండి. ఇదేనండి అభయ ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడిలో సీతారాముల గుడి, శివాలయం, విఘ్నేశ్వరుడు, అమ్మవారి గుడి అవన్నీ ఉన్నాయండి. చాలా బాగుందండి గుడి కూడా. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. బాగుందండి లోపల విశాలంగా అంతా చాలా బాగుంది. గుడి అంటేనే చాలా బాగుంటుందండి. మనసు ఆహ్లాదంగా, పీస్ఫుల్గా, ఎక్కడ దొరకని ప్రశాంతత దొరుకుతుందండి గుళ్ళోని. చక్కగా ఉంటుంది. అన్ని దేవుళ్ళకి మంచిగా మొక్కుకొని ఉన్నానండి. నేనైతే చాలా చాలా బాధపడ్డానండి లాస్ట్ ఇయర్ అని. ఈ సంవత్సరం స్వామి మంచిగా చూడు మా కుటుంబాన్ని, మా నలుగురు ఆరోగ్యాన్ని అని చాలా చాలా మొక్కుకున్నానండి దేవుడికి. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారండి. పూజా సామాగ్రి అంతా దొరుకుతుందండి ఇక్కడ. ఇదేనండి ఎంట్రన్స్ గుడికి. ఇదంతానండి గుడి. బాగుందండి. ఇది లోపలండి. ఇదండి అమ్మవారి టెంపుల్ అండి. ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి లోపల చక్కగా. బాగుందండి గుడి కూడా. చక్కగా పూజలు అవి బాగా చేస్తున్నారు ఇక్కడ. అలాగే అందరూ తెచ్చిన వరమాలని దేవుడికి వేసి పూజ చాలా బాగా చేశారు. నితిన్ కుమార్ నామ్ని జయశ్రీ నామ్ని శ్రీనివాసరావు నామదేశ్య ఆశ్లేషాసాయ నామదేశ్య దాకులమస్య జ్ఞానకులగోత్రో భోస్య అనిల్ బాబు నామ్ని లక్ష్మీ ప్రసూనా నామ్ని వెంకట సాయి నామదేశ్య కుశాల్ సాయి గణేష్ నామదేశ్య సహా కుటుంబస్య ఆంజనేయాయ. ఇదిగోండి వడమాలకి నిన్న వెళ్ళి రిసీప్ట్ తీసుకున్నానండి. డబ్బులు కట్టేసి ఇలా రిసీప్ట్ ఇస్తారు. ఇదిగోండి 700 కట్టాలి. కడితే వాళ్ళే అన్ని ఏర్పాట్లు వడలేసేసి మాల తీసుకొస్తారండి. మన ఎదురుగానే వేసి దేవుడికి పూజ చేస్తారు. తర్వాత కొన్ని అండి దేవుడికి పెట్టేసి నైవేద్యంగా కొన్ని తీసేస్తారు. పక్కన తీసి మనకి ఇలాగ మాల ఇస్తారండి. తిరిగి మనకి ఇస్తే మనం ఇష్టం ఇంటికి తెచ్చుకోవచ్చు, లేదా అక్కడ అందరికీ పంచవచ్చండి. నేనైతే అక్కడ చాలామందికి పంచాను గుళ్ళోని. పంతులు గారు ఇచ్చిన వడమాల గుళ్ళో చాలామందికి పంచిపెట్టానండి ప్రసాదం.
అలాగే చాలామంది చేయించుకున్న వాళ్ళు కూడా నాకు కూడా ఇచ్చారు, ప్రసాదం నాకు కూడా ఇచ్చారు. ఇది శివాలయం అండి. ఈ పక్కన వినాయకుడి గుడి. ఇది వినాయకుడి గుడి అండి. అమ్మవారి గుడి అన్నీ ఉన్నాయండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.